సహజసిద్ధంగా కాదనిల్, మాటలు చెప్పటం చాలా తేలిక, ఆచరించటం చాలా కష్టం. మరి 5 సంవత్సరాల్లో అంటరాని తనం ఏదైనా ఉంటే దాన్ని నిర్మూలించాలి అని అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే ఆయన ఇల్లు కట్టుకోవటం కోసం, ఆ ఇంటికి రూటుకి కోసం అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ఇళ్ళు మొత్తం పీకేశారు. అప్పుడు ఒక అమ్మాయి, ఒక పాప, ఒక తమ్ముడు వచ్చి చేస్తే వాళ్ళని విపరీతంగా కొడితే వాళ్ళు ఆందోళన చేశారు. అదేంటి మరి? అమరావతి సంబంధించి అమరావతిని అన్యాయం చేయటం వలన అమరావతి దళిత జేఏసీ కన్వీనర్గా ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గడ్డం మార్టిన్ లోథర్ గుండెపోటుతో మరణించాడు కొద్దిసేపటి క్రితం. ఆయన అమరావతి ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర దళిత జేఏసీ తరఫున పోటీ చేశాడు. ఎందుకు ఆయన గుండెపోటు రావాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? అంటే అమరావతిని మీరు చేయటం వలన, అన్యాయం చేయటం వలన. మరి ఇలాంటి ఉదంతాలు ఎన్ని ఉన్నాయి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎక్కడ చదువుతారండి? లండన్లో చదువుతారు. చంద్రబాబు నాయుడు గారు మనోడు ఎక్కడ చదువుతారండి? హైదరాబాద్లో చదువుతారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతారండి? ఫారిన్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్ కానీ చదువుతారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు పిల్లలందరూ ఎక్కడ చదువుతారండి? ఫారిన్ ఆటోమేటిక్ ఎక్కడన్నా కానీ బయట కార్పొరేట్ వాటిలో చదువుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఆయన దగ్గర ఉన్న మంత్రుల్ని, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని, వాళ్ళందరినీ కూడా, వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించి అంటరానితనం రూపుమాపటం కోసం కొత్త ప్రణాళికను తీసుకొచ్చి ఎలా అయితే ఎమ్మెల్యేల కంట్రోల్లో పెట్టాడో కర్ర తీసుకొని అలా కంట్రోల్లో పెట్టి చేయిస్తే బాగుండేది కదా. మరి అంటరానితనం రూపుమాపటానికి ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు అయ్యేది కదా. మరి అలా చేయలేదే. ఎందుకని? మాటల వరకే, రెచ్చగొట్టడం వరకు, దాని ద్వారా లబ్ధి పొందటం వరకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప వాటిని ఆచరణలో ఆచరించటం విషయంలో మాత్రం అది జరగదు, జరగనివ్వరు. మరి ఎలా? లబ్ధి పొందడానికి, ప్రయోజనం కలగటం కోసం మాత్రమే వారి ఆలోచనలు ఉన్నాయని అనుకోవాలి. సరే, ఇందాక అనిల్ చెప్పినట్టు కొంచెం వాళ్ళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా సీట్లో కూర్చున్నప్పుడు ఆయన పక్కన ఎవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు అని 5గురిని కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సింగిల్ సీట్ ఉండేది పార్టీ మీటింగ్, ఇంకెవరు ఉండరు, అందరూ కింద కూర్చోవాల్సిందే. ఆయన ఎదురుంటే ఆయన అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్షన్ కూడా ఉండదు. దాన్ని బట్టి ఏంటనేది అర్థమైద్ది. సరే, ఇక దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. కానీ వాళ్ళకి చేయాల్సినటువంటి ప్రయోజనం ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చేసున్నట్టయితే ఆయన అలాంటి ప్రశ్న, అలాంటి అంశాన్ని లేవనెత్తడానికి ఆయనకు అర్హుడిగా భావించవచ్చు. అయినా కానీ అసలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారంటే అది కూడా సరైనటువంటి కాదు అనేటువంటిది అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓకే అని నెక్స్ట్ ఏంటి